యత్ర 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 చిత్తం తత్ర విశ్వం. యత్ర చిత్తం తత్ర విశ్వం స్వయమేవ ప్రతీయతే. స్వయమేవ ప్రతీయతే. యత్ర చిత్తం నాస్తి యత్ర చిత్తం నాస్తి తత్ర నాస్తి కించిత్ జగత్ తథా. తత్ర నాస్తి కించిత్ జగత్ కదా. జగత్ కదా చెప్తున్నారు. నిన్న 139లో చెప్పారు ఏమని, పగలు ఉన్నటువంటిది బుద్ధి కల్పితమే, రాత్రి స్వప్నము కూడా బుద్ధి కల్పితమే. సుషుప్తాదిలో ఈ రెండు లేవు. అది 139లో సుషుప్తిలో జాగ్రత్త వాసన లేదు, స్వప్న వాసన లేదు, రెండూ లేవు. ఇంతకీ దీనివల్ల ఏమి నిశ్చయమైంది? ఆ పైన చెప్పిన శ్లోకం భావం వల్ల మనకి ఏమి నిశ్చయమైనట్టు అని ఇది చెప్తుంది అన్నమాట ఈ శ్లోకం. జాగ్రత్తలో కల్పితమే, బుద్ధి కల్పితమే, స్వప్నంలో అది కల్పితం. అక్కడ ఎవడు సృష్టి కొత్తగా విష్ణు కానీ బ్రహ్మ కానీ ఈశ్వరుడు కానీ వచ్చి సృష్టి చేయలేదు. అర్థమైంది కదా. కాబట్టి ఈ రెండింటిని బట్టి ఏమిటి, ఎక్కడైతే అంతఃకరణం అంటే చిత్తము కానీ బుద్ధి కానీ మనస్సు కానీ ఏదైనా తీసుకోవచ్చు మూడిట్లో. కాబట్టి ఎక్కడ అంతఃకరణమైన చిత్తం ఉంటుందో అక్కడ విశ్వము స్వయమేవ ప్రకాశిస్తూ ఉన్నది. ఏమంటారు? ఎక్కడైతే ఎత్ర చిత్తం తత్ర విశ్వం, ఎత్ర ఎత్ర చిత్తమస్తి తత్ర తత్ర విశ్వమస్తి. ఎత్ర చిత్తం నాస్తి తత్ర విశ్వమపి నాస్తి. ఎత్ర చిత్తం నాస్తి సుషుప్తాదో చిత్తం నాస్తి తత్ర ప్రపంచం నాస్తి. ఎక్కడ సుషుప్తిలో చిత్తం లేదు కాబట్టి అక్కడ ప్రపంచమే లేదు. జాగ్రత్తలో చిత్తం ఉంది కాబట్టి ప్రపంచం ఉంది, స్వప్నంలో చిత్తం ఉంది కాబట్టి ప్రపంచం ఉంది. రెండిట్లోనూ ఉంది, జాగ్రత్తలోనూ ఉంది, స్వప్నంలో సుషుప్తిలో లేదు. ఇంకేం చిత్తం? చిత్తం ఉంటే నిద్ర అనిపించుకోదు, రాత్రి పగల్లాగా ఉంటుంది. ఇంకా రాత్రి అంతా నిద్రపోలేదని అంటూనే ఉంటారు కదా. అంటే ఏంటి? సుషుప్తావస్థకు పోవాలి మనం. అది సుషుప్తావస్థ అంటే ఏంటి? గాఢ నిద్ర, అంతేగాని అదేదో పరమార్థం కాదు. అది సుషుప్తావస్థకు పోలేదంటే అది గాఢమైన నిద్రని సుషుప్తి అంటారు. అది రాత్రి ఏవో ఒకటి వస్తుంటే కళలు వస్తే స్వప్నం అంటారు, జాగ్రత్తలో ప్రపంచం అంటారు. అందుచేత కాబట్టి నిన్న 139లో ఏం చెప్పారు? ధీ కల్పితత్వేన హి జాగ్రదీక్షితం. బుద్ధి కల్పితం వల్లనే మన జాగ్రత్తలో చూస్తూ ఉన్నాం. అలాగనే జాగ్రత్తీక్షితం. నా స్వప్నకాలే జగదు అస్తి నాస్తి. స్వప్నకాలంలో కూడా జగత్తు నాస్తి. ఎందుకు? అది కూడా ధీకల్పితత్వేన. స్వప్నము ధీకల్పితమే, జాగ్రత్త ధీకల్పితమే. కాబట్టి స్వప్నము కానీ జాగ్రత్త కానీ రెండు కానీ సుషుప్తిలో శూన్యత ఇవ, రెండు లేవు. అందుకని మనకి సారం ఏమొచ్చింది? ఎక్కడ చిత్తం ఉందో అక్కడ విశ్వం ఉంటుంది, ఎక్కడ చిత్తం లేదో అక్కడ జగత్తే లేదు. మనలో కూడా అంటారు కదా, ఏంటి ఎప్పుడూ ఏదో పని చేస్తూనే ఉండేవాడు వ్యవహారంతో, ఏమైందే ఈ మధ్యన సైలెంట్గా ఉన్నామంటే ఇంకా అయిపోయింది నా మనస్సు, ఇంక ఇప్పుడు వాటి మీద వ్యవహారం చేయాలి అనిపించలేదు, అందుకని అన్నీ వదిలిపెట్టేసిన అంటాడు. ఏమిటి? కాబట్టి మనస్సు ఉంటే జగత్తు ఉంటుంది, మనస్సు లేకపోతే జగత్తు లేదు. అది చెప్పుకొచ్చారు ఇందులోను. ఎత్ర చిత్తం తత్ర విశ్వం. ఎక్కడైతే చిత్తం ఉందో
అక్కడ జగత్తు ఉంది. అది స్వయమేవ ప్రతీయతే, ఎవరు చెప్పక్కర్లేదు, తనకు తానే తెలిసిపోతూ ఉన్నది. ఎత్ర చిత్తం నాస్తి, ఎక్కడైతే మనకి మనస్సు లేదో అక్కడ ఏమి జగత్తు కించిత్ జగత్తు కదా, ఒకనొకప్పుడు కూడా ఏమి జగత్తు కదా అంటే ఏమి ఒకనొకప్పుడు కూడా అక్కడ తత్ర నాస్తి కించిత్ జగత్ కదా. కాబట్టి యదా అంటే ఎప్పుడు, కదా అంటే అప్పుడు. అప్పుడేమిటి, ఎక్కడ చిత్తం లేదో కదా అక్కడ ఏమిటి అది ఏది ఉండదు, జగత్తే ఉండదు. యదా తదా, యదా అంటే ఎప్పుడు, తదా అంటే అప్పుడు. యదా అలాగనే కదా ఒకనొకప్పుడు కూడా అది ఇంక జగత్తే, చిత్తం లేకపోతే జగత్తే లేదు, అది చెప్తున్నారు. ఈ ప్రకారముగా అంటే అది ప్రశ్నార్థకం. జగత్ కదా, జగత్ ఎక్కడి నుంచి వస్తుంది? చిత్తం లేనప్పుడు జగత్ కదా అంటే జగత్ ఎక్కడి నుంచి వస్తుంది, అది ప్రశ్న. ఆ విధంగా చెప్పి ఇప్పుడు 141లో చెప్పబోతున్నారు. స్వప్నేపి జాగ్రత్యపి చిత్తసత్వాత్, స్వప్నేపి జాగ్రత్యపి చిత్తసత్వాత్, ప్రతీయతే విశ్వమశేషమేతతో, ప్రతీయతే విశ్వమశేషమేతతో, స్వప్నేపి జాగ్రత్యపి చిత్తసత్వాత్, ప్రతీయతే విశ్వమశేషమేతతో, చిత్తస్య నాశే సతి సుప్తికాలే, చిత్తస్య నాశే సతి సుప్తికాలే, నాస్త్యేవ విశ్వం సకల ప్రసిద్ధే, నాస్త్యేవ విశ్వం సకల ప్రసిద్ధే, స్వప్నే అపి జాగ్రతి అపి చిత్తసత్వాత్ ప్రతీయతే విశ్వం అశేషం ఏతత్, చిత్తస్య నాశే సతి షుప్తికాలే నాస్తి ఏవ విశ్వం సకల ప్రసిద్ధే. ఇది పదవిభాగం. ఇంతవరకు చెప్పినటువంటిది ఇంకొక శ్లోకంలో మనకు చెప్తున్నారు సిద్ధాంతం. స్వప్నేపి జాగ్రత్యపి, స్వప్నమందు జాగ్రత్త యందు కూడా, రెండింటి యందు చిత్తసత్వాత్, చిత్తం ఉండుట వలన. చిత్తసత్వాత్ అంటే చిత్తము ఉండుట వలన. చిత్తం విద్యకొల్టు అంతఃకరణం తీసుకోవచ్చు. మరి అంతఃకరణం అంటే అంతకు అర్థం కాబట్టి చిత్తము మనస్సు బుద్ధి అంటే అర్థమవుతుంది. ఆ బుద్ధి కన్నా చిత్తం మనస్సు అంటే ఇంకా తొందరగా అర్థమవుతాయి ఉంటారు. అందుకని స్వప్నేపి జాగ్రత్యపి, స్వప్నమునందు జాగ్రత్తనందు కూడా చిత్తసత్వాత్తు, ఆ చిత్తము ఉండుట వలన ఏమి ఏతత్ అశేష విశ్వం ప్రతీయతే, ఏతత్ అశేష విశ్వం ప్రతీయతే. ఏతత్ అంటే ఇది, ఇది అన్నమాట, ఈ అని అర్థం. అశేషం అంటే సంపూర్ణమైన అర్థం. ఇంకా శేషం అంటే కొంచెం మిగలడం. అశేషం అంటే ఏమిటి? సంపూర్ణ. ఏమిటి? విశ్వం, జగత్తు. ఈ సంపూర్ణమైనటువంటి విశ్వం జగత్తు
ఏ చిత్తసత్వాత్ ప్రతీయతే. చిత్తసత్వాత్ ప్రతీయతే. ఈ సమస్తమైనటువంటి ఏతత్ అశేష విశ్వం. ఏతత్ అంటే ఈ సమస్త జగత్తు. అది ఏతత్తు ఇది అశేష విశ్వం. అశేషం అంటే ఏంటి? సంపూర్ణం, సమస్త. ఈ రెండు పదాలు. శేషం అంటే మిగలడం, అశేషం అంటే మిగలకుండా ఉండడం అంటే సమస్తము శబ్దమే మిగలకుండా ఉండడం. కాబట్టి అది ఏతత్తు అశేష విశ్వం అంటే ఈ సంపూర్ణమైనటువంటి జగత్తు లేక ఈ సమస్తమైనటువంటి జగత్తు చిత్తసత్వాత్ ప్రతీయతే. చిత్తసత్వాత్ చిత్తము ఉండుట వలన ఎక్కడ స్వప్నమునందు ప్రతీయతే, జాగ్రత్తనందు ప్రతీత అంటే కనబడుచున్నది. ప్రతీత అంటే కనబడుచున్నది. అది ఇప్పుడు పైదానికి అర్థం వచ్చేసింది. అంటే ఏమొచ్చింది పైదానికి? చిత్తము ఉన్నందువలన, నా మనస్సు ఉన్నందువలన ఏమి సమస్త జగత్తు స్వప్నమునందు ఉంటుంది, జాగ్రత్తలందు ఉంటుంది. ఇక ఇప్పుడు రెండో దానికి చిత్తస్య నాశే సతి. చిత్తం ఎప్పుడు నాశమైపోయిందో శుప్తికాలే సకల ప్రసిద్ధే విశ్వం నాస్తివా. చిత్తస్య నాశే సతి శుప్తికాలే, సుషుప్తి కాలమునందు. ఎప్పుడైతే చిత్తమో ఎక్కడ కాలం నష్టమైంది? సుషుప్తి కాలములో. చిత్తస్య నాశే సతి, చిత్తము నాశము కలుగుచుండగా ప్రసిద్ధే సకలం విశ్వం, ప్రసిద్ధమైనటువంటిది నామరూపాత్మకంతో ఏమి నిత్య కళ్యాణం పచ్చతోరణంగా అలరారుతున్నటువంటి ఈ విశ్వము ఏమి నాస్తివా. అక్కడ నాస్తివా లేనే లేదు. లేదు అనేది ఒకటే, లేనే లేదు. అదే వస్తువు లేదండి అంటే ఒకటి, అసలు ఆ వస్తువు లేనే లేదండి మా ఇంట్లో అంటే ఇంకా ఆ వస్తువు కోసం నోరే ఎత్తక్కర్లే. అర్థం ఏమంటారా? అది లేదు అన్న చూడండి అంటారు కొంతమంది. ఏం చూస్తారు? అసలు లేనే లేదంటే ఇంకేం చూడాలంటాడు. అలాగనే అందుకు ఈ విశ్వం నాస్తివా, అసలు లేనే లేదు అని చెప్తున్నాడు. అది ఇంతవరకు ఏముంది అంతే. అందుకనే మనకి సులభంగా ఏమిటి మన మనుష్యాణం కారణం బంధమోక్షయో. బంధాయ విషయాసక్తం ముక్తి నిర్విషయం శృతం. బంధానికి మనస్సే కారణం, ముక్తికి మనస్సే కారణం. అంతే కదా. ఏది తినాలన్నా మనస్సే కారణం. ఇంక నేను ఈరోజు తిన్నాను అంటే ఏం కారణం? మనస్సే కారణం. అంతే. కాబట్టి చిత్తం ఉంటే ప్రపంచం ఉంటుంది, చిత్తం లేకపోతే అయితే ఎలా చెప్పేస్తావు? అది నీ ఇష్టమా? నా ఇష్టమేం కాదు, అందరికీ అనుభవమే. సుషుప్తి కాలంలో చిత్తం లేదు, అందుకనే చిత్తం ఉంటే ప్రపంచం ఉంటుంది, చిత్తం లేకపోతే ప్రపంచం లేదు. సుషుప్తి కాలంలో లేదు కాబట్టి, స్వప్నకాలంలో తెల్లారి లేచినాక వస్తువులు లేవు కాబట్టి, జాగ్రత్త కాలంలో ఉన్నట్లు ఉంటాయి కానీ అవి ఎల్లప్పుడూ ఉండవని నిశ్చయం. అది అన్నమాట. ఈ ప్రకారముగా చెప్పి 142వ శ్లోకంలో ఇప్పుడు చెప్పబోతున్నారు. భ్రాంతి మాత్రమిదం విద్వన్, భ్రాంతి మాత్రమిదం విద్వన్, విశ్వం బ్రహ్మణి కల్పితం, విశ్వం బ్రహ్మణి కల్పితం, విద్ధి యస్మాత్ స్వయం విశ్వం, విద్ధి యస్మాత్ స్వయం విశ్వం,
బ్రహ్మజ్ఞానేన బాధ్యతే బ్రహ్మజ్ఞానేన బాధ్యతే. అది భ్రాంతి మాత్రం ఇదం. హే విద్వన్, హే అనేది అధ్యాహారం, విద్వన్ సంబోధన కాబట్టి. విశ్వం బ్రహ్మణి కల్పితం విద్ధి యస్మాత్ స్వయం విశ్వం బ్రహ్మజ్ఞానేన బాధ్యతే. ఆ రెండు కరెక్ట్గా తేలిపోయినాయి అందరికీ. స్వప్న పదార్థం అంటే లేస్తే లేదు కాబట్టి, సుషుప్తిలో లేదు కాబట్టి, ఇది ఇప్పుడు లేదనుకోవడమే అందరికీ కష్టం. ఏమే అది స్వప్నం తెల్లాసేపు పోయిందా, సుషుప్తిలో అంతా పోయిందా, కానీ జాగ్రత్తలో ప్రపంచం కనబడుతూ ఉన్నది. ఈ కనబడుతున్న ప్రపంచము ఏది నాది కాదు, నేను కాదు, నాది కాదు అనుకోవడానికే వేదాంతం. అర్థమైందా? అది నేను కాదు, నాది కాదు అనుకోవడమే వేదాంతం అన్నమాట. అనుకునేంత మాత్రం ఎక్కడికి పోదు, ఆ బెంగ అక్కర్లేదు. ఏమే శరీరం నేను కాదు అనుకోడు అనుకో, 3 రోజులు చచ్చిపోయాడు అనుకో, ఒకవేళ ఇంట్లో వాళ్ళందరూ గోల. ఈ మధ్యన వేదాంతంకి వెళ్ళి శరీరం నేను కాదు అనుకుంటున్నాను 3 రోజులు పెట్టి, అందుకే 4వ రోజు చచ్చాడు రా అంటారు. అనుకుంటే వస్తారు, ఎవడు చావడం. అలా చస్తే ఎక్కడ ఉంది? అది లేదే లేదువా. శరీరం నేను అనుకుంటాను, జీవితం ఉంటాడేంటి? అనుకుంటే ఉండడు, అనుకుంటే ఓడు. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఆ మంచం మీద ఉన్నోళ్ళు అనుకుంటూనే ఉన్నారు, దేవుడా ఈ పక్క ట్యూబు, ఈ పక్క ట్యూబు, ఆ పక్క ట్యూబు, అలాగే పడుకుంటారు. పాప ఆహారం కూడా వెళ్దో, తినేది తెలియదు వాళ్ళకి, తిన్నది తెలియదు. మనమే చూసుకోవాలి, ట్యూబులు ఎక్కించుకోవాలి. ఏమంటారు? అప్పుడు కూడా పాపం కోరుకోవాలనుకుంటూనే ఉన్నారు. ఇంక నా శరీరం పోవాలి సచ్చారా ఏమే? ఎవడు పోవాలంత మాత్రం పోతే ఇంకెందుకు? ఏమే అది ఎవరో వాళ్ళు మొక్కుతారు, సేవ చేసేవాళ్ళు మొక్కుతారు. ఈ బాధ అన్నాళ్ళు పెట్టి చస్తున్నారు. సంవత్సరం అయింది, ఆ దేవుడికి మా మీద దయే లేదు. ఉండాలనే దయ, పోవాలనే దయ. ఇప్పుడు ఎంత సంవత్సరం పెట్టి ప్రార్థిస్తున్నా దయే లేదంటారా? మరి దయ లేదు. చూడండి, పోవడానికి దయ ఉండాలి. అది చేత అది మనం ఏమీ భావించక్కర్లేదు. ఈ నీతి వాక్యాల వల్ల మనకు ప్రమాదం ఏమీ లేదు. అది భ్రాంతి మాత్రం ఇదం. హే విద్వన్, ఓ విద్వాన్, బుద్ధిమంతుడా, పండితుడా, హేమే అని శృతి అప్పుడప్పుడు సంబోధిస్తుంటుంది. కాబట్టి బ్రహ్మని ఏమి ఇదం జగత్ అనేది బ్రహ్మని అంటే బ్రహ్మమందు, ఇదం విశ్వం భ్రాంతి మాత్రం కల్పితం. బ్రహ్మ హే విద్వన్ బ్రహ్మని బ్రహ్మమునందు, ఇదం విశ్వం ఈ ప్రపంచం భ్రాంతి మాత్రం కల్పితం. భ్రాంతి మాత్రేన కల్పితం, వాస్తవంగా లేదు. అది బ్రహ్మమందు విశ్వము కల్పితం, ఇదది మనకి భ్రాంతి మాత్రం కల్పితం. ఎందుకంటే వాస్తవంగా విచారించింది శాశ్వతంగా ఏది ఉండడం లేదు కదా. చెట్టు కొన్ని ఆకులన్నీ వసంతకాలం రాకముందే రాలిపోతుంటుంటాయి, మళ్ళీ చిగురొస్తూ ఉంటుంటాయి. అలాగ ప్రతిదానికి వినాశము ఉంది, ఉత్పత్తి ఉంది. వినాశ ఉత్పత్తిని రెండూ కూడా భ్రాంతి జనకములే కానీ వాస్తవము కాదు. భ్రాంతి ఇత్యత్ర అజ్ఞానం, భ్రాంతి ఇత్యత్ర అజ్ఞానం. అజ్ఞానం అంటే మరి అజ్ఞానం, భ్రాంతి ఏంటంటే వాస్తవాన్ని తెలియపోవడమే భ్రాంతి కదా. ఇప్పుడు భ్రాంతి అంటే వాస్తవాన్ని తెలుసుకోపోవడం, వస్తువుకి ఏమంటారు? పదానికి భ్రాంతి అంటారు. రజ్జువునందు సర్పం కనబడిందంటే ఇదేమిటిది? భ్రాంతి. అలాగనే మనకి ఏం బ్రహ్మమునందు జగత్తు కనబడిందంటే భ్రాంతి. అక్కడ అధిష్టానం యొక్క అజ్ఞానం తెలియక, ఇక్కడ స్వాధిష్టానమైన బ్రహ్మము యొక్క అజ్ఞానము చేత బ్రహ్మము నేను అన్నటువంటిది బ్రహ్మము కంటే భిన్నము కాదు అన్నట్టు భావము లేక
ఈ అధిష్టాన అజ్ఞానము చేత అది కనబడింది. ఈ అధిష్టానానికి అజ్ఞానం ఏమిటి? దీనికంటే భిన్నం రెండవది లేదనేది జ్ఞానము, దీనికంటే భిన్నం రెండవది ఉన్నదనేది అజ్ఞానం. అది అక్కడ స్వాధిష్టాన అజ్ఞానం త్రాడి యొక్క అజ్ఞానము చేత సర్పం కనబడింది. ఇక్కడ బ్రహ్మ యొక్క అజ్ఞానము చేత జగత్తు కనబడింది. ఈ అజ్ఞానం ఇచ్చికొట్టు భ్రాంతి. అది అక్కడ భ్రాంతి అంటే ఇంక మళ్ళీ అర్థం అవ్వాలి కదా, ఏమిటండి కదా అది. అందుకనే మన వాళ్ళు కందకాయ పద్యంలో పాడతారు కదా, భ్రాంతి ఉడిగిన బ్రహ్మంబు బట్ట బయలు అంటారు. అర్థమైందా? ఈ పద్యాలు పాడుతుంటారు. భ్రాంతి ఉడిగిన బ్రహ్మంబు, ఉడిగిన అంటే పోయినా, ఇంక ఉడకబెట్టడం కాదు ఇక్కడ. అది భ్రాంతి ఇచ్చుకుంటే అజ్ఞానం, అజ్ఞానం పోతే బ్రహ్మము బట్ట బయలు. అది ఉంటే ఇది రహస్యం. ఏది రహస్యం? అంతే. అది ఉంటే రహస్యం, అది పోతే బట్టబయలు. అది ఎప్పుడు బట్టబయలే. ఆత్మ ఎప్పుడు విశేషం కానే కాదు. ఆత్మ ఎప్పుడు విశేషమో కాదు. మనం ఏ జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నామో ఆ జ్ఞానం సామాన్యమే కానీ విశేషమో కాదు. తక్కినవన్నీ విశేషాలే. 1000 కొబ్బరికాయలు కొట్టాలంటే అది విశేషం. 4 చండీ హోమాలు 108 చండీ హోమాలు చేయాలంటే విశేషం. అర్థమైంది కదా? 1000 మందికి అన్నదానం చేయాలంటే విశేషం. ఇవన్నీ విశేషాలే లోకంలో. సామాన్యం ఏమిటంటే ఆత్మజ్ఞానమే. ఆత్మయే సామాన్యం. ఏది జగత్తుకు ఆధారమైందో అది సామాన్యం. ఇది చూసేవాడికి అది సామాన్యం, అది లేకపోతే అసలే నడవదు, అది సామాన్యం అంటారు కొంతమంది. అది సామాన్యుడే సత్తా, ఇదే విశేషం. ఈ విశేషాలన్నీ ఏమవుతాయి? ఓ రోజుకు పోతాయి. సామాన్యమే ఎల్లప్పుడూ ఉంటుంది. అర్థమైంది కదా? అది అన్నమాట. విశేషం అనేది మన ప్రారంభం మీద ఆధారపడి ఉంటాయి, పోతూ ఉంటుంటాయి. సామాన్యం అనేది ఎల్లప్పుడూ ఉంటుంటుంది. ఏమేమి డబ్బులు ఉన్నాయా? 4 కూరలు ఎక్కువ వండుకుంటాం, అది విశేషం. ఏమీ లేదా? అన్నము పప్పు రసం అంతే. ఇది సామాన్యం. ఈ సామాన్యతని జీవనం. విశేషమే జీవనం ఉంటే అది ఎల్లప్పుడూ విశేషం ఎక్కడ ఉంటుంది? అది కదా, అది కాదు, అది విశేషం. ఆ విధంగా భ్రాంతి మాత్ర విశ్వం బ్రహ్మని కల్పితం. విద్ధి యస్మాత్ స్వయం విశ్వం. అయ్యా తెలుసుకో, బ్రహ్మజ్ఞానేన బ్రహ్మజ్ఞానేన యస్మాత్ ఏ యొక్క బ్రహ్మజ్ఞానము ద్వారా విశ్వం బాధ్యతే తతు విద్ధి. అది తెలుసుకో, ఆ జ్ఞానాన్ని తెలుసుకో. కాబట్టి ఎటు అని అధ్యాహారం, యస్మాత్ అంటే దీని వలన, అది ఏ కారణం ద్వారా బ్రహ్మజ్ఞానం కలుగుతుందో ఆ బ్రహ్మజ్ఞానేన విశ్వం బాధ్యతే విద్ధి. బాధ్యత ఏంటి? అది విశ్వం అన్న భావన పోవడం. బాధ్యత అంటే దీనికి దానికి ఏం బాధ కాదు. వేదాంతంలో బాధ అంటే మనకి శరీరానికి వచ్చిన మన బాధ కానీ మనసుకు వచ్చిన బాధ కాదు. అర్థమైందా? బాధ అంటే అక్కడ ఆ వస్తువు తొలుగుతుందన్నమాట. అది జ్ఞానము కలిగితే అజ్ఞానానికి బాధ కలిగింది అంటారు. బాధ కలిగిందంటే ఏమిటి? అది తొలగిపోవడం. అది ఇక్కడ బాధ కలిగిందంటే సామాన్య తెలుగులో బాధ అని పెట్టుకున్నాం కదా. ఈ బాధ ఏమిటంటే దుఃఖం కలగడం. అక్కడ బాధ ఏమిటంటే అక్కడ నివారణ అయిపోవడం. అది సంస్కృతిలో బాధ. దేనికి బాధ? జ్ఞానం కలిగితే అజ్ఞానానికి బాధ. అజ్ఞానం బాధ అంటే ఏమిటి? పోవడం, ఇంకేమీ లేదు. ఈ బాధ శబ్దం ఎక్కడ వచ్చినా పోవడం. అది ఏదైనా రోగం వస్తే శరీరానికి బాధ, అది పోవడం కాదు. మళ్ళీ అక్కడ ఆ బాధ తెచ్చి ఇక్కడ పెట్టారు అనుకో, నాకు బాధ అయిపోయిందంటే పోయింది అనుకోండి, పోలే, అది బాధే. ఇది అవును, మరి బాధ అంటే తెలియాలి కదా. ఆ బాధ అనేది బాధ అవ్వాలి కదా. అందుచేత చెప్తున్నారు ఈ విధంగా. యస్మాత్ ఈ యొక్క కారణం చేత
బ్రహ్మజ్ఞానేనా బ్రహ్మజ్ఞానం ద్వారా విశ్వం బాధ్యతే. కాబట్టి ఏ కారణం వల్ల ఈ జగత్తు నశించిపోతుందంటే ఏ కారణం వల్ల మనకి బ్రహ్మజ్ఞానం కలుగుతుంది? శ్రవణం, మననం, నిధిధ్యాసం. ఏ శ్రవణము? భారత శ్రవణంతో బ్రహ్మజ్ఞానం కలగదు. భాగవత శ్రవణంతో అక్కడక్కడ ఉంటాయి పద్యాలు, రామాయణంతో ఎక్కడో ఉంటుంది. ఇది ఏది? కేవలము రామాయణంలో యోగ వాసిష్టం ఉంది కదా, అటువంటి దాని ద్వారా, అలాగే వివేక చూడమని ద్వారా, ఈ ప్రకరణ గ్రంథాల ద్వారా, ఉపనిషత్తుల ద్వారా, యస్మాత్ బ్రహ్మజ్ఞానేన బ్రహ్మజ్ఞానము చేత విశ్వం బాధ్యతే విద్ధి. తెలుసుకోండి, విశ్వానికి బాధ కలుగుతున్నది. అంటే బాధ అంటే అభావము, బాధ అంటే అభావం, అంటే విశ్వానికి అభావము కలుగుతున్నది. అది ఈ విధంగా అంటే ఆ సందర్భాన్ని బట్టి మనం ఇవి అర్థం చేసుకోవాలి. అభావం అనగా లేకపోవడం అనగా ఇదంతా కూడా ఈ విధంగా 42లో చెప్పి ఇప్పుడు 143 శుక్తి జ్ఞానాద్యధారూప్యం రజ్జు జ్ఞానాద్యధోరగః శుక్తి జ్ఞానాద్యధారూప్యం రజ్జు జ్ఞానాద్యథోరగః తథాధిష్టాన తద్బ్రహ్మ జ్ఞానాద్విశ్వం న దృశ్యతే. తదధిష్టాన తద్బ్రహ్మ జ్ఞానాద్విశ్వం న దృశ్యతే. శుక్తి జ్ఞానాత్ శుక్తి యథా రూప్యం, రజ్జు జ్ఞానాత్తు యథా ఉరగః తథా అధిష్టాన బ్రహ్మజ్ఞానాత్ విశ్వం న దృశ్యతే. మనకి ఆ 2 ఉదాహరణల ద్వారా ఈ అధిష్టానమైన బ్రహ్మజ్ఞానం, మనకి అధిష్టాన బ్రహ్మజ్ఞానం ద్వారా ఈ జగత్తు ఎలాగ నశిస్తుంది అన్న భావాన్ని చెప్తున్నారు. కాబట్టి రూప్యం అంటే ఇంతకుముందు కూడా చెప్పున్నాం, రూప్యం = వెండి. అది రూప్యం = వెండి. మళ్ళీ ఇదేదో ఒక రూపం అనుకోకలే, నలుప తెలుప పసుపు అని. ఇది రూప్యం = వెండి. అలాగే రజతం = వెండి. ఒక దగ్గర రజతం వాడతాడు, ఒక దగ్గర రూప్యం వాడతాడు. మళ్ళీ రూపాయల మీద వెళ్ళిపోకూడదు రూప్యం అంటే. అది శుక్తి జ్ఞానాత్ యథా రూప్యం న దృశ్యతే. ఆ న దృశ్యతే అన్నది ఇక్కడికి వచ్చి అన్వయం చేసుకోవాలి. శుక్తి జ్ఞానము వలన మనకి దాని యందు కనబడినటువంటి వెండి ఎలాగైతే పోతూ ఉన్నదో అది. అలాగనే రజ్జు జ్ఞానాత్ యథా ఉరగః. ఉరగ అంటే అందరికీ తెలుసు, పాము. తెలియని వాళ్ళు రాసుకోండి, ఉరగం అంటే పాము. లేదని పర్వాలే, ఉరగం అందరికీ తెలుసు. కాబట్టి సుక్తి జ్ఞానాత్ యథా రూప్యం న దృశ్యతే. అధిష్టానం యొక్క ఆ సుక్తి ఎక్కడ ఉంటుంది? అది సముద్రంలో, ఆ నీటిలో ఉంటుంది, తీలోడుతుంటుంది, నీటి యొక్క పక్కన కూడా ఉంటుంటాయి. దూరం నుంచి చూసేసరికి ఏమవుతుంది? అది వెండిలాగా కనబడుతూ ఉంటుంది. కాబట్టి దానికి ఒక ముత్యపు చెప్పని కూడా పేరు అనమాట. ఆ చెప్ప ఏందో వెండిలాగా కనబడుతుందని. కాబట్టి రజ్జు జ్ఞానాత్ త్రాటి యొక్క జ్ఞానం వల్ల ఉరగః న దృశ్యతే. పాము కనబడడం లేదు. అలాగనే తథా అధిష్టాన
తద్బ్రహ్మజ్ఞానాత్. ఇప్పుడేంటి దృష్టాంతాలు రెండు కలిసి దాష్టాంతికం అన్వయం చేస్తూ ఉన్నారు. దాష్టాంతికం అంటే కనబడుకుంటూ ఉంటుంది, దృష్టాంతికం అంటే కనబడదు. కొన్ని లోకంలో రెండూ కనబడుతుంటాయి, అర్థమైంది కదా. కొన్ని ఉదాహరణ పద్యాల్లో అది కనబడుతుంది, ఇది కనబడుతుంది. మరి ఇప్పుడు మనకి కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున అంటాడు. అంటే అల్పుడు ఎప్పుడు బల్కు, అల్పుడు విజయకొల్టు అజ్ఞాని. అజ్ఞాని ఎప్పుడు కూడా ఆయన కనబడతాడు, కొంచెం కనబడుతుంది. ఇక్కడ రెండు దుష్టార్థము అక్కడ. ఇక్కడ మనకేంటి స్వాత్మతత్వం కంటికి కనబడదు కాబట్టి కనబడిన దానిని కనబడిన విధముగా ఊహించుకోవాలి. అది జ్ఞానం. అందుచేత తదా అధిష్టాన తద్బ్రహ్మజ్ఞానాత్. ఈ అధిష్టానము అన్నిటికీ మనం పెట్టుకోవచ్చు. తథా అధిష్టాన సుక్తి జ్ఞానాత్, తథా అధిష్టాన రజ్జు జ్ఞానాత్, తథా అధిష్టాన బ్రహ్మజ్ఞానాత్. ఇక్కడ పదం ఉంది కదా అధిష్టానం. ఈ అధిష్టానం అంటే శుక్తికి పెట్టుకోవచ్చు. శుక్తి అధిష్టానం మీదే వెండి కనబడుతుంది, త్రాటి అధిష్టానం మీదే సర్పం కనబడుతుంది. అలాగే బ్రహ్మ అధిష్టాన బ్రహ్మం మీదే జగత్తు కనబడుతూ ఉన్నది. అవి ఎలాగ ఆ రెండు అధిష్టానమునందు కనబడిన ఆధేయాలు రెండూ కూడా ఎలాగ అవి వాస్తవం కాదో, అలాగనే బ్రహ్మనందు కనబడిన జగత్ అయిన ఆధేయం కూడా అది కనబడదు. ఆధార ఆధేయం, ఒకటి ఆధారము, ఒకటి ఆధేయం. మా భాష ఏమిటి? ఆధేయం అంటే పైన ఉన్నది, ఆధారం అంటే కింద ఉన్నది. అలాగా ఈ ప్రకారముగా ఈ 143 మనకి వ్యక్తం చేసింది. అధిష్టాన జ్ఞానం తెలియగానే ఆరోపిత జ్ఞానము పోతుంది. అలాగే అధిష్టాన బ్రహ్మజ్ఞానం తెలియగానే జగత్ మిథ్య అని గోచరం అవుతుంది. అవి ఆ కాలంలో పోతాయి. ఎక్కడైనా బాధ ఇక్కడ ఇది కనబడుతూ ఉంటుంది. కనబడింది లేదనుకోవడమే కనబడడం ఒక మాయ, కనబడడం లేదనుకోవడం ఇంకొక మాయ. మాయని మాయ చేతనే జయించాలి. మోసగాళ్ళకి మోసగాడు అంటారు కదా, మాయని మాయ చేతనే జయించమంటారు. అలాగా తెలుసు అనుకోవడం ఒక మాయ, తెలియకపోవడం పెడుమాయ, తెలిసి తెలియని అయోమయంలో తికమక పడడం మహామాయ. అందుకే ఎంతో గొప్పది నీ మాయ, అదిరా నీయకు నా ఛాయ, అది దాటాలంటే నీ దయ అంటారు. ఇది అందుకే అన్నాడు, ఎవడయ్యా మరి ఈ మాయను దాటాడంటే మామేవ ఈ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. మాం ఆత్మను ఎవడు ప్రపద్యంతే శరణు పొందుతూ ఉన్నాడో. ఎక్కడ భగవంతుడు భగవద్గీతలో మాం అని దగ్గరల్లా పరమాత్మ అని అర్థం. అది మాం నన్ను అంటే ఆయన వేరు పరమాత్మ వేరు కాదు. ఆయనే పరమాత్మ, పరమాత్మే ఆయన. అందుచేత మాం నన్ను ఎవడైతే చక్కగా సేవిస్తూ ఉన్నాడో అంటే నా యొక్క యథార్థమైనటువంటి స్వరూపాన్ని ఎవడు బాగుగా తెలుసుకుంటున్నాడో అని అర్థం. అందుకనే అక్కడ చెప్పేశాడు ఆయన, నాకు జ్ఞానికి భేదమా అభేదమా అంటే అభేదం. నాకు జ్ఞానికి అభేదం. దగ్గర ముగ్గురికి కొంచెం భేదం ఉంది. ఆర్తుడికి భేదమే, అర్ధార్థికి భేదమే, జిజ్ఞాసుకి భేదమే. ఆర్తుడు సంకటంలో వెంకటరమణ నువ్వు నన్ను కాపాడాలంటాడు. ఈయనకి ఆయనకి భేదం అయితే కాపాడడం ఎందుకండగా కాబట్టి భేద బుద్ధితో కాపాడుతున్నాడు. ఆయన అభేద బుద్ధితో కూడా కాపాడుతాడు. దానికి 2 లాభాలు, దీనికి ఒకటే లాభం. అభేద బుద్ధితో కొలిచాడు ఎవడు? గజేంద్రుడు. భేద బుద్ధితో కొలిచినారు వీళ్ళందరూ. ద్రౌపది భేద బుద్ధి, అర్థమైందా? అలాగని తక్కిన వాళ్ళ ఆర్తులందరూ మనమందరం భేద బుద్ధితోనే ఆయన కొలుస్తాం. కానీ గజేంద్రుడు అభేద బుద్ధితో కొలిచాడు.
అభేద బుద్ధితో కొలిచినా ఆయన రక్షిస్తారో లేదని అనుమానం. అభేద బుద్ధితో కొలిచారు కాబట్టే ఎవడి పేరు ఇంద్రుడు లేదని చెప్పి ఇంద్రుడు సగం తోకొచ్చి వెళ్ళిపోయాడు వెనక్కి. ఇది రక్షించడానికి వజ్రాయుధం పట్టుకొచ్చాడు ఎవరా? ఇంద్రుడు. ఇంద్రుడితో బయలుదేరి ఈయన పాడే పద్యంలో లిస్టు చూసుకున్నాడు ఎవరి పేరు ఉందని. నా పేరు లేదు, నేను ఎందుకు పిలవని పేరెంట్ ఆయనకి పోకూడదు కదా. అలా పోయే పార్వతి గతి అలాగే అయిపోయింది కదా, నాకెందుకు ఈ గతి నడిపోయినాడు. ఆ గతి కాదు, ఈ అహంకారం ఎక్కడ అప్పటి నుంచే ఉంది. అది అదిరితే కదా. ఏమే తగ్గిన ఉంది, ఈయనే పోయినాడు. పాపం వాళ్ళు కూడా వచ్చి ఎందుకురా మన పేర్లు ఎందుకు పోతున్నారు, పోవాడు. అది అంతే, అర్థమైంది కదా. ఇదే అన్నమాట. మరి ఆయన ఏం చేశాడు? మరి అభేద బుద్ధితోనే అన్నాడు, ఎవని చేజరించు జగమెవని లోపల నుండు లీనమై ఎవని ఎందుడిండు పరమేశ్వరుడు ఎవడు అనాది మధ్య లేవాడెవడు. అది లేక అంతం లేక మధ్య లేకుండా ఉన్నవాడు ఎవడు వాణిని ప్రార్థిస్తున్నాడండి. అది చూసుకోండి, ఇది రికార్డు బ్రేకు. అర్థమైంది కదా. ఇలా ప్రార్థించేవాడు ఎక్కడో ఒక్కడే ఉంటాడు, 100 కోట్లలో ఒకటి తేలుతాడు. అర్థమైందా? అందుచేత ఆయన ప్రార్థించాడు. ప్రార్థించడం వచ్చాడు, రాదు తెలీదు ఆయనకి. ఆయన సర్వాంతర్యామి కదా, తెలుసుకుంటాడు. కానీ ఆయన ఎక్కడున్నాడో లేనివాడిని ప్రార్థించి మనకెందుకు ఎక్కడ ఉన్నవాడిని ప్రార్థించుకోవడం మంచిదని మన బాధ. ఆ లేనివాడు ఉన్నాడో లేడో మళ్ళీ ఏదో సందేహం. ఆయన ఉన్నాడో లేడో, ఒక పని జగములు నిడుకొని ఒక పని లోపము కొనుచు ఉభయము తాని. ఒక పని ఏమో సృష్టి చేస్తాడు, ఇంకోసారి ఏమో లయం చేస్తాడు. ఉభయం తానై ఉన్నాడు అన్నాడు. అది వివేకంతోనే ఆయన అన్నాడు. అందుచేత ఈ ప్రకారముగా ఇది తదా అధిష్టాన తద్బ్రహ్మ జ్ఞానాత్ విశ్వం న దృశ్యతే ఏమంటారు? అధిష్టాన బ్రహ్మ యొక్క జ్ఞానం ఎప్పుడు కలిగిందో విశ్వం నా దృశ్యతే చెప్పేశాడు. ఇక ఇప్పుడు 144 అధిష్టానాదర్శనతః ఏవ విశ్వబ్రహ్మసతాం ఏవ విశ్వబ్రహ్మసతాం తస్మిన్ దృష్టే జగద్భ్రాంతిః దూరాదేవ పలాయతి తస్మిన్ దృష్టే జగద్భ్రాంతిః దూరాదేవ పలాయతి. అధిష్టాన ప్లస్ అదర్శనతః ఏవా విశ్వభ్రమః సతాం తస్మిన్ దృష్టే జగత్ భ్రాంతిః దూరాత్ ఏవ పలాయతే. కాబట్టి చెప్తూ ఉన్నారు ఇక్కడ అధిష్టాన అదర్శనతః. అది అధిష్టానము యొక్క ప్రత్యక్షము చేసుకోనందువలన. అదర్శనం అంటే ప్రత్యక్షము కానందువల్ల. దర్శనం = ప్రత్యక్షం, అదర్శనం = ప్రత్యక్షం కాకపోవడం. అది ఇవాళ దర్శనం అయ్యాడు దేవుడు అంటే ప్రత్యక్షం అయ్యాడు. ఇవాళ దర్శనం కాలేదంటే ప్రత్యక్షం కాలేదు. అది కాబట్టి అధిష్టాన అదర్శనతః. అధిష్టానం యొక్క అదర్శనం అంటే యథార్థాన్ని ప్రత్యక్షము చేసుకోనందు వల్ల. అది అధిష్టానము అదర్శనం అంటే అధిష్టానము యొక్క ఏదైతే అధిష్టానమో అది ఏదో తర్వాత అధిష్టానం ఏదైనా ఒకటే. అది అధిష్టానం అంటే త్రాడు అధిష్టానం అవుతుంది,
శుక్తి అధిష్టానం అవుతుంది, మూడు అధిష్టానం అవుతుంది, బ్రహ్మ అధిష్టానం అవుతుంది. ఇవన్నీ ఏమిటి? అధిష్టానం. అది అధిష్టాన అదర్శనత, అధిష్టానము యొక్క దర్శనము యథార్థముగా కలుగునందువలన విశ్వభ్రమ సతాం. సత్పురుషులకు కూడా సత్సంగం చేస్తూ ఉన్నా, ఈ యొక్క పారాయణ చేస్తూ ఉన్నా, అలాగే సేవలు చేస్తూ ఉన్నా సతాం అన్నాడు కదా. సతాం సంగోహి భేషజం. సత్పురుషులకి సత్సంగమే భేషజం అన్నాడు. అలాగనే సతాం అటువంటి సత్పురుషులకు కూడా ఏమిటి? విశ్వబ్రహ్మ ఏవా, విశ్వమో బ్రహ్మగానే ఉంటుంది. ఎందుకు? అధిష్టాన విచారం లేక అందువల్ల. విచారణ చేస్తే కనుక ప్రత్యక్షం అవుతాడు. లేకపోతే విచారం లేకపోతే ఏం ప్రత్యక్షం అవుతుంది? విచారం లేనంత వరకు భ్రమ ఉంటుంది, విచారణ వస్తే భ్రమ పోతుంది. అంతే కదా. విచారం లేనంత వరకు భ్రాంతి ఉంటుంది. భ్రాంతి భ్రమ అంతా ఒకటే. విచారణ కలిగిందే భ్రాంతి జరిగిపోతుంది. అది చెప్తున్నాడు. సతాం రోజే వస్తాను. సతాం పారాయణ చేసి వెళ్ళిపోతారు. కోటి పారాయణకి వస్తారు, కోటి కుంకుమార్చనకు వస్తారు, వెళ్ళిపోతూనే ఉంటుంటారు. కానీ అసలు సంగతి మాత్రం తెలుసుకోరు. అది ఇప్పుడు చెప్పడం అది అనమాట. వాళ్ళేమో గుడికి రోజు మొక్కడానికే పోతారు. మొక్కితే కానీ ఉద్యోగుడికి వెళ్ళాడు. వాళ్ళందరూ సత్పురుషులే, అర్థమైంది కదా. కానీ సతా పురుషులు అయినా సరే అధిష్టాన యథార్థాన్ని తెలుసుకోవడం అది చెప్తున్నాడు. అందుకనే మనము ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా, ఏ ఉద్యోగం చేసుకున్నా, ఏ వ్యాపారం చేసుకున్నా ఏది వద్దందు. పరమాత్మ ఏమీ వద్దండు. ఎందుకు వద్దండు? ఆయన పెట్టిన పనులు ఆయనకు చేయకపోతే ఎవరు చేస్తాడా? మనం చెప్పితే చేస్తారు. అందుకని నువ్వన్నీ చేసుకో, కానీ ఈ జగత్తుకి అధిష్టానం ఏదో తెలుసుకో. అది నువ్వు ఈ జగత్తుకి అధిష్టానం ఏదో తెలుసుకో. అది తెలుసుకుంటే నువ్వు వచ్చిన పని అయిపోయినట్టే. పని అయిపోయిందని చచ్చిపోరు. అప్పుడే వచ్చిన పని అయిపోయింది, 20 సంవత్సరాలకే వచ్చిన పని అయిపోతే మా 60 సంవత్సరాలు బతుకుతారా బతకడా? దానికి దీనికి సంబంధమే లే. దానికి దీనికి సంబంధమే. తెలుసుకోకపోయినా ఎంత ఇస్తుందో అంతలో బతుకుతాడు, తెలుసుకున్న ఎంత ఇస్తుందో అంతకుముందు ఒక్కరోజు కూడా చావాడు. అప్పుడే తెలిసేసుకున్నావా నువ్వు? కొంతమంది నీకు అప్పుడే తెలుసుకుంటావా? ఎప్పుడు తెలుసుకోవాలా? అయ్యో నీకు మునిమానవుడే కలగలేదు, నీకెప్పుడు అప్పుడు ఏమి తెలుసుకోవడానికి మునిమానవుడు మోక్షం ఇస్తాడు అంటుంటారు. లోకప్రతి ఏం మోక్షం ఇస్తారు? మోక్షం లేదు, పాడు లేదు. ఈ మునిమానవుడు మోక్షం ఇచ్చేదికి అందరూ మునిమాను కొనుక్కొని కూర్చుందరు. ఈ ఆశ్రమాలు అక్కడ, గ్రంథాలు అక్కడ. కాబట్టి మోక్షం ఇచ్చేవాడు ఎవడు ఇవ్వలేడు. తనకు తాను అధిష్టానం యొక్క జ్ఞానం తెలుసుకుంటేనే మోక్షం కలుగుతుంది. కానీ అదే అందరినీ చూసుకోవాలి. నాకు ఈ మధ్యన కొంతమంది ఆత్మజ్ఞానం కలిగి చాలా వైరాగ్యం వచ్చి ఇంట్లో ఏమీ చూడబుద్ధి లేదంట. అది ఇంకా అజ్ఞానం. అంతటి అజ్ఞానం లోకంలో లేదు. అది కదా, ఏమి చూడబుద్ధి. అంత చూసింది బ్రహ్మని చూసి ఆయన చెప్తాడు, సర్వం బ్రహ్మని చెప్తే ఏమి చూడబుద్ధి లేదంటాడు. ఇవే తెలియక, యథార్థం తెలియకపోయి ఎన్ని రకాల వైరాగ్యాలు వస్తాయో తెలీదు. ఏమంటారు? యథార్థం తెలుసుకోక రకరకాల వైరాగ్యాలు ఉత్పన్నం అవుతుంటుంటాయి. కాబట్టి అందుకు చెప్తూ ఉన్నాడు, అలా కాదు, తెలుసుకో, అన్నీ చేసుకో చెప్పేసింది. ఇంత సులభమైన వేదాంతం ఎక్కడ ఉంటుంది? 10 రూపాయలు ఖర్చు ఉండదు. ఏం ఖర్చు? మనం వెళ్ళడం తినడం, అంతే కదా. ఇంకా అందుకని ఇంకేం ఖర్చు? ఇంకేం ఖర్చు? తిరిగి ఖర్చు లేని దానికే కష్టం ఎక్కువ. అందుచే చెప్తున్నాడు, అధిష్టాన అదర్శనతైవ. అధిష్టానాన్ని దర్శించుకోనందువల్లనే సతాం విశ్వభ్రమ. సత్పురుషులకు కూడా ఈ విశ్వమనందు భ్రమే ఉంటుంది, కానీ ఇంకోటి లేదు.
తస్మిన్ దృష్టి సతీ తస్మిన్ అవి అధిష్టానాన్ని యథార్థంగా దృష్టి సతీ చూడబడుచు ఉండగా, అధిష్టానాన్ని చక్కగా చూడబడుచు ఉండగా జగద్భ్రాంతి దూరాదేవ పలాయతి, దగ్గరికి రాదట. మనం అంటారు కదా, వాళ్ళు అక్కడి నుంచే పరిగెట్టి వెళ్ళిపోయాడండి ఎంతవరకు రాకుండా అంటే నేను వస్తాను అనుకున్నాను కానీ వచ్చే ఆ రోడ్డు నుంచి అటే వెళ్ళిపోయాడు, ఆ బోర్డు చూసి అటే వెళ్ళిపోయాడు అంటారు. బోర్డు చూసి లోపలికి వచ్చేవాడు ఒకడు ఉంటాడు, వాడికి బోర్డు చూసి అక్కడి నుంచి అటే పోయాడు. అలాగనే ఈ జగత్తు కూడా ఎప్పుడైతే తస్మిన్ దృష్టి, తస్మిన్ అంటే అధిష్టానే దృష్టి సతి, అధిష్టానాన్ని చూడబడుతూ ఉండగా జగద్భ్రాంతి, ఏమి జగత్తు ఉన్నటువంటి భ్రాంతి అంటే బ్రహ్మము కంటే జగత్తు వేరేగా ఉన్నదని భ్రాంతి ఏదైతే ఉన్నదో అది అధిష్టానం చూడగానే దూరాదేవ పలాయతే, మనం చెప్పుకుంటూనే పారిపోద్ది. ఎవరైనా ఏమయ్యా వస్తానని చెప్పిపోతాడా? దూరం నుంచి చెప్పి ఎవడు చెప్తాడు వస్తానని, ఈ దగ్గర ఎవడో వస్తానని చెప్పిపోతాడు. అలాగనే అధిష్టానమే తాడు చూడగానే పాము నేను పోతున్నాను టాటా అని చెప్పిపోతుందా? అధిష్టానమే తాడు చూడగానే అయ్యో నా నుంచి నువ్వు ఎన్నో శ్రమలు పడ్డావు కదా, నీ కృతజ్ఞత రూపంగా చెప్పిపోతాను అనుకుంటుందే. కృతజ్ఞత పాడులే, ఇంకేం కృతజ్ఞత, ఇక దానికి కృతజ్ఞత లేదు, పాడు లేదు. అది అక్కడి నుంచి అడిగిరిపోద్ది. తాడని తెలిసిపోయిందే, ఇక పాము టాట చెప్పేది లేదు, మనతో సంబంధం వదులుకుంటాయి. ఎందుకంటే వీడి దగ్గర నా ఆట సాగరు, ఇంకెందుకు నేను ఉంటా చెప్పాలి. ఎవరి దగ్గర ఎవడ ఆటలు సాగుతున్నాయో వాడు చెప్పిపోతుంటాడు. అక్కడికి వెళ్ళాక ఆటలాడి సాగనోడు చెప్తాడు, చెప్పడు అడ్డించి అడ్డే పోతాడు. ఏంటి అది చెప్తుంది అన్నమాట శాస్త్రం. తస్మిన్ దృష్టి సతీ, తస్మిన్ అధిష్టాన దర్శనే సతీ జగద్భ్రాంతి, పరమాత్మ కంటే జగత్తు వీరిగా ఉన్నాడనే భ్రాంతి అజ్ఞానము దురాదేవ పలాయతే, ఇది అనమాట. అది చెప్పి ఇప్పుడు 145 చెప్తున్నారు. యద సత్యం బాధ్యతే తచ్చుక్తికా రజతం యథా, తచ్చుక్తి చుక్తికా రజతం యథా యత్సత్యం బాధ్యతే తత్ నా సుక్తికా శకలం యథా యత్సత్యం బాధ్యతే తత్ నా సుక్తికా శకలం యథా. అది ఈ బాధ్యత అనేది ఏమిటి? అక్కడి నుంచి తొలగిపోవడమే బాధ అయినా బాధ్యత అయినా ఒక్కటే, ఆ రెండు కూడా. ఎత్తు అసత్యం బాధ్యతే తత్ శుక్తికారజతం యథా. కాబట్టి యథా శుక్తికారజతం, శుక్తి యందు వెండి అనేది శుక్తిని చూసినప్పుడు అసత్యం బాధ, అసత్యానికి బాధ. కిమసత్యం తత్ర శుక్తి యందు రజతమే అసత్యం. అసత్యం ఎప్పుడు, అసత్యానికి ఎప్పుడు బాధ కలుగుతుంది? అది సత్యం, సత్యమైన అధిష్టానాన్ని చూసినప్పుడే ఆరోపితమైనటువంటి అసత్యమైనటువంటి వెండికి బాధ. అది ఆ పై చరణంలో చెప్పినట్టు వాక్యము అది అన్నమాట. ఇది ఎత్తు అసత్యం బాధ్యతే. ఎత్తు ఏ కారణం వల్ల అసత్యానికి బాధ కలుగుతున్నది అంటే తత్ శుక్తికారత ఏమి తత్ శుక్తికారజతం ఏమి శుక్తికా రజతం ఏమి శుక్తికా రజతం యథ. దానికి అయ్యా
అధిష్టానమునందు బాధ ఎప్పుడు కలుగుతుంది అంటే సుక్తికా రజతం యథ. ఉదాహరణ, శుక్తి యందు రజతం అన్నటువంటిది ఏ విధముగా సుక్తిని చూసిన తర్వాత పోతూ ఉన్నదో అంతవరకు అది అసత్యము కాదు, సత్యమే. అంతవరకు అది. ఇప్పుడు మనకి ఎప్పుడు కనబడిందో ఇది ఇందులో ఈ రెండిట్లో సత్యమేది అసత్యమేది అది. అప్పుడు దేనికి బాధ కలుగుతుంది? అసత్యం. అది చెప్పాడు, అసత్యం బాధ్యతే. అక్కడ ఏం చెప్పాడు? అసత్యం బాధ్యతే. తత్తు శుక్తిగా రజతం యథ. ఉదాహరణ, శుక్తి రజతి యందు రజతమనే అసత్య బుద్ధి యథా శుక్తికను చూసినప్పుడు పోతూ ఉన్నదో. కొన్ని పదాలు అటు ఇటు మార్పులా కనబడతాయి, అర్థం అదే ఉంటుంది. కానీ సంస్కృతం కదా, అన్ని పదాలు వస్తుంటుండాలి. అందరికీ సంస్కృతం తెలియాలి. ఒకే పదం వాడుకుంటే 24 గంటలు బాగుండదు కదా. చూసినోడు కూడా ఒకటే పదం అని ఉంటుంది. పదం మారితే ఫ్యాషన్ మారినట్టు అనమాట, ఇంకేమీ లేదు. ఆ పదానికి ఉన్న అర్థం అదే. అందుచేత ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, సత్యం బాధ్యతే. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇందాక చెప్పింది చూశారు అక్కడ, అసత్యం బాధ్యతే అన్నాడు. ఇప్పుడు ఎత్తు సత్యం బాధ్యతే. అది తత్తు నా సుక్తికా శకలం యథ. అది అనమాట. ఇప్పుడు ఇక్కడ బాధ రెండు. శుక్తికి యందు ఏమి రజితానికి బాధ అసత్యం, అది అసత్యానికి బాధ. ఇప్పుడు శుక్తికే బాధ కలగాలంటే ఏం చెప్పాడంటే శుక్తిక శకలం. ఆ శుక్తిని ఏదో ఒకటి ఆధారమైనటువంటి శంఖ అన్న ఏదో ఒకటి దాన్ని రాయి పెట్టి 10 ముక్కలు కొడితే అప్పుడు అసలు దానికి బాధ కలుగుతుంది. కానీ ఆరోపితానికి బాధ పోయింది. అసలు దానికి బాధ కలగాలంటే ఏం చేయాలి? ముక్కలు చేయాలి. ముక్కలు చేస్తేనే బాధ కలుగుతుంది. ముక్కలు కాకపోతే దీనికి బాధ కాదు. అర్థమైంది కదా? అలాగే జగత్తుగా ముక్కలు చేయక్కర్లేదు, తెలుసుకుంటే పోతాడు. మరి అక్కడ శుక్తికి బాధ, శుక్తి కూడా యథార్థమే అంటావా? ఏమి సత్యమే కదా. మరి శుక్తి ఎప్పుడు పోతుంది? మరి శుక్తి యథార్థం కాబట్టి ఎప్పుడు పోతుంది? శుక్తినాడు మొక్కలు కూడా అక్కడ పోతుంది అన్నాడు. అది అయ్యా, నువ్వు ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నావో జగత్తంతా మిథ్య అనేటప్పుడు అందులో శుక్తిగా ఉంది, తాడు ఉంది, అన్నీ ఉన్నాయి అధిష్టానాలు. మట్టి ఉంది అధిష్టానము, త్రాడు ఉంది అధిష్టానము. ఇప్పుడు ఏవైతే మనం అధిష్టానాలు చెప్పుకున్నామో ఈ అధిష్టానాలన్నీ ఒకే దెబ్బకి డిలీట్ అయిపోతున్నాయి. ఆల్ డిలీట్ ఒక దెబ్బకి అయిపోతుంది. ఏమిటది? బ్రహ్మసత్యం మిథ్య. బాస్ విడివిడిగా ఉన్నప్పుడు నేను విడదీసుకుంటాం. మొత్తం డిలీట్ చేయాలంటే ఆల్ డిలీట్ కొడతాం. ఆల్ డిలీట్లో సందేహాలు ఏం పోయినాయి, ఏమున్నాయి, ఏం పోయినాయి, ఏమున్నాయో. అందుకే 1 by 1 కొట్టుకొని పోతుంటే ఏది కావాలో తుంచుకుంటాం. అవి ఉండవు, అందాక అవసరమైనవి అనిపిస్తాయి. పెరిగిన కొద్ది అన్నీ నష్టమే, చేయాలనిపిస్తాయి. ఇంతే తేడా. అందుకే బరువు అంతా తెచ్చుకోవాలండి. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ఎత్తు అసత్యం బాధ్యతే శుక్తికా రజతం యథా. శుక్తి యందు రజతాన్ని అది అసత్యం కాబట్టి అధిష్టానం తీసినప్పుడు బాధ అవుతుంది. మరి ఎత్తు సత్యం బాధ్యతే. అధిష్టానమైన త్రాడు సత్యమే, అధిష్టానమైన శుక్తిక సత్యమే కదా. అది ఎప్పుడు బాధ్యతే? అది శకలం కూడా. శుక్తిక శకలం, శకలం ముక్కలు అప్పుడు అది పోతుంది అన్నాడు. అలాగా ఇది ముక్కలు చేయడానికి అవదు. అర్థమైంది? ఆ చెట్టు కొట్టిస్తే మరి చెట్టు వస్తూనే ఉంటుంటాయి, ఎన్నిసార్లు కొట్టినా. ఇక్కడ ఆ భావంతో అధిష్టానం ఆరోపణది మిథ్య అని భావంతో పోతుంది అన్నాడు. అది చెప్పి ఇప్పుడు 146 చెప్తున్నారు. అది విశ్వస్య భ్రాంతి కార్యత్వాత్, విశ్వస్య భ్రాంతి కార్యత్వాత్ అసత్యత్వం చ బాధనం
అసత్యత్వం చ బాధనం న్యాయయుక్తమతో విశ్వం బ్రహ్మజ్ఞానేన బాధ్యతే. న్యాయయుక్తమతో విశ్వం బ్రహ్మజ్ఞానేన బాధ్యతే. విశ్వస్య భ్రాంతి కార్యత్వాత్ అసత్యత్వం చ బాధనం న్యాయయుక్తమతః విశ్వం బ్రహ్మజ్ఞానేన బాధ్యతే. కాబట్టి ఈ విశ్వం ఏమిటే అంటే భ్రాంతి కార్యత్వాత్. విశ్వం ఏమిటే మనకి భ్రాంతి యొక్క కార్యమే విశ్వము, అజ్ఞానం యొక్క కార్యమే విశ్వము. అది భ్రమ యొక్క కార్యమే భ్రమ, భ్రాంతి, అజ్ఞానము, అవిద్య ఇవన్నీ ఒక పర్యాయ పదాలు. ఒక పదం ఒక దగ్గర అందంగా ఉంటుంది పెట్టుకుంటే అంతే తేడా. అర్థమైంది కదా. అన్ని వస్తువులు ఉన్నా ఏ వస్తువు ఎక్కువ పెడితే అందం ఉంటుంది అది పెట్టాలి. అలా అది వాడుతుంటారు. అక్కడ ఒక లైన్గా ఉంటుంది అన్నమాట. అందుచేత విశ్వస్య ఈ విశ్వమునకి ఏమిటిది భ్రాంతి కార్యత్వాత్ అసత్యత్వంచ. ఇది భ్రాంతి కార్యము కాబట్టి యథార్థం తెలుసుకున్నప్పుడు భ్రాంతి ఎప్పుడు అసత్యత్వం, భ్రాంతి ఎప్పుడు అసత్యం. దానికి బాధనం, దానికి బాధ కలుగుతుందంటే అది లేనట్లే ఉండడమే, లేనట్లు అనిపించుకోవడమే బాధ. బాధ అంటే ఇంకేమిటా అధిష్టానమైనటువంటి పరమాత్మ యందు జగత్తు లేదు అని బుద్ధి ఏమైంది, జగత్తుకి బాధ కలిగింది. అంటే బాధ కలిగిందంటే జగత్తు యొక్క అభావాన్ని సిద్ధించింది. జగత్తు యొక్క అభావన, బాధ ఈక్వల్ అభావం, బాధ ఈక్వల్ లేకపోవడం. అభావం అంటే ఏంటి, లేకపోవడమే. భావం అంటే ఉండడం. అభావం అంటే లేకపోవడం కానీ అభావం కానీ బాధ శబ్దానికి మనం పెట్టుకోవాలి. అది అందుకని ఎక్కువ బాధ కలిగింది అంటారు. బాధ కలిగి ఇంతవరకు తెలుసుకున్న దాంట్లో బాధ దేనికి కలిగింది, త్రాటి ఎందు పాము ఉంది, దేనికి బాధ కలిగింది, అది బాధ అంటే అక్కడ అర్థం ఏంటి, అంతే. అంతేగాని పాముకు నొప్పి కాదు అక్కడ. అర్థమైందా. మనిషికి బాధ కలిగిందంటే అభావం అనుకోకూడదు. మనిషి బాధ కలిగింది అంటాడు, అదే బాధ తెలియదు కదా, శారీరక బాధ మానసిక బాధ. ఈ బాధ తీసుకెళ్ళి అదేలే అభావం అయ్యా, ఏ బాధ లేదు అన్నవాడు కోపలు మునిగిపోతాయి. ఇక్కడ బాధ ఇక్కడే, అక్కడ బాధ అది. మళ్ళీ బాధ తీసుకెళ్ళి అక్కడ తగిలించకూడదు. అది తెలుగు బాధ, ఇది సంస్కృతం పదం. తెలుగులో మనం పెట్టుకున్న బాధ అది, ఇది సంస్కృతం యాక్టివ్గా ఉన్నది బాధ. ఈ బాధకు అర్థం ఏంటి, అభావం. ఆ బాధకు అర్థం ఏంటి, దుఃఖం. అది అనుకోవాలా, అందాక ఏదో ఒకట అది. అందుచేత అది చెప్తూ ఉన్నాడు ఇక్కడ, విశ్వస్య భ్రాంతి కార్యత్వాత్. ఇది శాస్త్రం కదా. శాస్త్రం కొంచెం అది క్లాస్ అనేది ఏంటి చెప్తూ ఉంటుంటాడు అర్థం కావడానికి. ఉపన్యాసులు కొట్టుకెళ్ళిపోవచ్చు కానీ ఇది కొట్టుకెళ్ళడానికి కుదరదు. ఇది కొట్టుకెళ్ళిపోతే ఏం అర్థం అవుతుంది ఎవరికి, చెప్పినోడికి అర్థం అవుతుంది, వినోడికి అర్థం అవుతుంది, రెండు పోతాయి అన్నమాట. అర్థమైందా. అందుచేత విశ్వాస చెప్పినోడికి అర్థం అవుతుంది లేదు చెబుతున్నాను. కొంతమందికి అయోమయం అయిపోద్ది, వాళ్ళకి కూడా ఏం చెప్పాలో అర్థం కాదా అది. అందుకనే ముందు మనము ఒక శాస్త్రాన్ని అభ్యసించి ఉండాలి. అది అభ్యసించుకొని ఉన్నాడు అన్నీ తేలిక అయిపోతాయి. ఇది అభ్యాసం లేక చక్కగా ఒక గురు సన్నిధిలో వినక ఉన్నవాడికి ఏమీ తోచదు. ఇక అంతగా అది వేసిందే అప్పకొమ్మ తీసిందే అంటారా, అలా వెళ్ళిపోద్ది అనమాట. అందుకే విశ్వస్య భ్రాంతి కార్యత్వాత్ అసత్యత్వంచ బాధనం. ఇది ఎందుకయ్యా బాధ కలిగిన దానికంటే అది అజ్ఞాన కార్యం. అజ్ఞాన కార్యం ఎప్పుడూ సత్యమో కాదు, దానికి అభావమే మిగులుతుంది. అజ్ఞానం చేత ఉత్పత్తి అయింది, అభావం మిగులుతుంది, భావం ఎప్పుడూ ఉండదు. అది చెప్పాడు. ఇది న్యాయం. ఎందుకంటే
బ్రహ్మజ్ఞాని అని విశ్వం బాధ్యతే. బ్రహ్మజ్ఞానం చేత విశ్వం యొక్క అభావం సిద్ధిస్తున్నది కదా, విశ్వం యొక్క అభావం. అందుచేత అది న్యాయయుక్తమత, ఇది న్యాయం సమ్మతమే కానీ ఏ ధర్మ న్యాయానికి విరుద్ధమో కాదు. మనకి శృతి చెప్పి న్యాయము సరిపోద్ది, స్మృతి చెప్పి న్యాయము సరిపోద్ది, మనకి యుక్తులు సరిపోతాయి, ప్రకటన గ్రంథాలు సరిపోతాయి, ఏమి అలాగే మహాత్ముల వాక్యాలు కూడా సరిపోతాయి. అది న్యాయయుక్తమత. ఏమి బ్రహ్మజ్ఞానేన విశ్వం బాధ్యతే. బ్రహ్మజ్ఞానం యొక్క ద్వారా విశ్వం యొక్క అభావమే కానీ, అభావం ఉన్నప్పుడు ఏమవుతుంది? అభేదం సిద్ధిస్తున్నది. అభావం ఉన్నప్పుడు అభేదం సిద్ధిస్తుంది, భావం ఉంటే భేదం సిద్ధిస్తుంది. విశ్వం యొక్క భావము అంటే ఉనికి, అభావం అంటే ఏమిటి? ఉనికి లేకపోవడం. విశ్వం యొక్క ఉనికి ఎప్పుడు సిద్ధించిందో అప్పుడు అభేదము సిద్ధించదు. ఏమి అభేదము సిద్ధించదు. అది వేరు, దానికి ఉనికి ఉంది, దీనికి ఉనికి ఉంది. రెండు వెనుకలు ఎక్కడున్నాయో అది ద్వైతం, ఒక్క ఉనికి ఎక్కడుందో అది అద్వైతం. ఇదంతా ఇవన్నీ కూడా సూక్ష్మాంశాలు కదా. అందుచేత విశ్వం బ్రహ్మజ్ఞానేన బాధ్యతే. బ్రహ్మజ్ఞానం విద్యకులతో అధిష్టానం. అధిష్టానం అనేది అన్ని దగ్గరలో ఉంటుంది. మనకి అధిష్టానం, విశ్వానికి అధిష్టానం ఏమిటి? బ్రహ్మ. సర్పానికి అధిష్టానం ఏమిటి? త్రాడు. వెండికి అధిష్టానం ఏమిటి? సుక్తి. అది అందుకదా అధిష్టాన జ్ఞానేన ఆరోపిత జ్ఞానం సర్వం మిథ్యా. అది అన్నమాట. ఆ విధంగా చెప్పి ఇప్పుడు 147 చెప్తున్నారు. జాగ్ర స్వప్న సుషుప్త్యాదౌ వ్యభిచార ప్రదర్శనాత్. జాగ్ర స్వప్న సుషుప్త్యాదౌ వ్యభిచార ప్రదర్శనాత్ స్వతః సత్తాదిశూన్యత్వం చిత్త సంభావితత్వతః. చిత్త సంభావితత్వతః జాగ్రత్త స్వప్న సుషుప్త్యాదౌ వ్యభిచార ప్రదర్శనాత్ స్వతః సత్తాదిశూన్యత్వం చిత్త సంభావితత్వతః. జాగ్రత్త స్వప్న సుషుప్తి ఆదౌ వ్యభిచార ప్రదర్శనాత్ స్వతః సత్తాదిశూన్యత్వం చిత్త సంభావితత్వతః. ఇది ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు జాగ్రత్త స్వప్న సుషుప్తి ఈ మూడిట్లో కూడా వ్యభిచార దర్శనాత్. ఎందుకంటే జాగ్రత్తలో ఒకడున్నాడని, ఏమి అలాగనే స్వప్నములో ఒకడున్నాడని, సుషుప్తిలో ఒకడున్నాడని ఎవడు భావిస్తాడో వాడిది వ్యభిచారి దర్శనం అంటారు. ఇక్కడ వ్యభిచార దర్శనం అంటే అందుకనే అవ్యభిచారి దర్శనం కావాలి. ఏం కావాలి? అందుకే ఇదే అడిగింది భూదేవి. భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. అర్థమైంది కదా? హే ప్రభో మహావిష్ణు అని సంబోధిస్తుంది భూదేవి. హే ప్రభో మహావిష్ణువుతో ప్రార్థిస్తుంది అన్నమాట. ప్రారబ్ధం భుజ్యమానస్య, ఇది ఎవరికి తప్పదు. యోగి కాదు, భోగి కాదు, చక్రవర్తి కాదు, ఏమి సేవకుడికి కాదు. ఎవడి ప్రారంధం వాడు అనుభవించాలి. అర్థమైంది కదా? ప్రారంధం అంటే సుఖాన్ని అనుభవించాలి, దుఃఖాన్ని. నేను అనుభవించుకుంటా వైరాగ్యం ఉంది అడిగిపోవడానికి కూడా కుదరదు. ఎవడో తీసుకొచ్చి ఇంట్లో కూర్చొని పెట్టిస్తాడు. అర్థమైందా? అది అనిపించడానికే పంపుతాడు. అందుచేత ఆ విధంగా అలాగా ప్రారంధం అనేది చేస్తాడు. అయితే అనుభవిస్తూ మనం ఏం చేయాలి? తెలుసుకోదగినదే
తెలుసుకోవాలి. అందుకు ఇక్కడ వ్యభిచారం అభిచారం దగ్గర వచ్చింది. అది ఎక్కడ వచ్చిందని ఆలోచించాను. వ్యభిచారి వ్యభిచారి అంటే ఒక్కడు అంతటా ఉన్నాడన్నటువంటి భక్తి ఎలా కలుగుతుందో చెప్పమన్నది ఎవరు? అది కదా. అప్పుడు ఆయన చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? ఎవడైతే ఇది గీతాభ్యాస రతస్సద ప్రారబ్ధం బుద్ధిమానోపి గీతాభ్యాస రతస్సద. ప్రారబ్ధం అనుభవించినప్పుడు గీతను చక్కగా ఎవడైతే సదా అభ్యాసం దాని భావాన్ని శీలిస్తూ ఉంటాడో సా ముక్త సా సుఖీ చెప్పేశాడు. సా ఈ కర్మఫలములతో అంటుకోడు చెప్పేశాడా. ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరత సదా సదా ముక్త. అతడే తామరాకు నీళ్ళు అంటున్నట్లు అంటడన్నాడు. అందుచేత ఇక్కడ వ్యభిచార ప్రదర్శనాత్వం. వ్యభిచారికి తేడా ఏమిటి? అవ్యభిచారం అంటే అందరిలో ఉన్నవాడు ఒక్కడనే భావం ఏమిటి? ఏనుగులో ఒకడు, మనిషిలో ఒకడు, కుక్కలో ఒకడు, స్త్రీలో ఒకడు, పురుషులో ఒకడంటే ఏమిటది? అలాగనే జాగ్రత్తలో ఒకడు, స్వప్నములో ఒకడు, సుషుప్తిలో ఒకడంటే అవ్యభిచారి. అది ఇచ్చారనమాట. ఎందుకంటే జాగ్రత్తకి విష్ణుడని పేరు పెట్టారు, స్వప్న తేజుడని పేరు పెట్టారు, సుషుప్తిలో ప్రాజ్ఞని పేరు పెట్టారు. పేర్లు వేరే కానీ ఉన్నవాడు ఒకటే. ఇవన్నీ ఒకదానికి లింకులు కదా. ఆ లింకులన్నీ ఇక్కడ కొట్టేస్తుంటాడు. అందుకనే ఆయన కూడా జాగ్ర స్వప్న సుషుప్తి స్ఫుటతర యా సంవిద్ విజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్సాక్షిని శైవాహం నచ దృశ్య వస్తువితి యస్యాస్తి చేత్తో అతడు చండాలోస్తు ద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ అని మనీషా పంచకంలోనూ శంకరాచార్యులు రాశారు. ఏమో రాశారు? జాగ్ర స్వప్న సుషుప్తి స్ఫుటతర యా సంవిత్తో. ఏదైతే జ్ఞానం ఉందో మూడిట్లోనూ ఒక్కటే, అది ఉండాల. అది చెప్తున్నారు ఇక్కడ. జాగ్ర స్వప్న సుషుప్త్యాదు వ్యభిచార ప్రదర్శనాత్తు స్వతః సత్తాది శూన్యత్వం చిత్త సంభావితత్వత. అది ఏమిటి అంటే అజ్ఞానము చేత విడివిడిగా ఉన్నాడని భావించుకుంటాడు. సత్తాది శూన్యత్వం. స్వతహా అక్కడ సత్తా లేకపోవడం అంటూ ఒకటే సత్తా మూడిట్లోనూ ఉంటున్న తెలుసుకుంటాడు. సమ్మిత్ అంటే జ్ఞానం, అది మూడు తెలుసుకుంటాడు. మరి ఇది ఎలాగయ్యా వీడికి? చిత్త సంభావితత్వత. ఆ చిత్తమయుకులో సరే నిర్ణయం లేక మూడిట్లో మూడుందని భావిస్తాడు. కాబట్టి అక్కడ అది ఉండకూడదు. అది మూడిట్లో ఉన్నవాడు ఒక్కడే, అది రావాలి. అది చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ చెప్పి కిందని పైన ఏమర్థమైనట్టు మీకు ఇప్పుడు మనకి జాగ్రత్త స్వప్న సుషుప్తిలో వ్యభిచార ప్రదర్శనం. కొంతమంది ఇది అందులో ఒకడున్నాడు, ఇందులో ఒకడున్నాడు, ఇందులో ఒకడున్నాడని వాదోపవాదాలు పడుతూ ఉంటుంటారు. అది అన్నమాట. అది ఏమిటంటే స్వతః సత్తాది శూన్యత్వం. స్వతః సత్త యొక్క యథార్థాన్ని తెలుసుకోలేనటువంటి వాడు. అటువంటి వాడు ఎందుకు తెలుసుకోలేదు? చిత్త సంభావితత్వ. చిత్తం ఏ విధంగా వాడి మనసులో ఉందో ఆ విధంగా పోయేవాడే కానీ వీడు విచారణ లేనివాడు. అది చెప్పి విశ్వస్య భ్రాంతి కార్యత్వం అభ్యుపేతం మహర్షిభిః అభ్యుపేతం మహర్షిభిః నహ్యస్తి కించిత్ సత్యత్వం నహ్యస్తి కించిత్ సత్యత్వం భ్రాంత్యా కల్పిత వస్తునః భ్రాంత్యా కల్పిత వస్తునః మహర్షిభిః. ఎవరయ్యా? మహర్షివి. మంచి మార్గంలో చక్కగా ఆత్మతత్వాన్ని అవలంబించుకుంటూ ధర్మ మార్గంలో నడిచేవారిని ఏమన్నారు?
మహర్షిభి వాళ్ళ ద్వారా ఏమిటయా అభ్యుపేతం అంగీకరింపబడినది. ఏమి వాళ్ళ చేత అభ్యుపేతం అంటే చక్కగా అంగీకరింపబడి. ఎలాగ అంగీకరింపబడింది? విశ్వస్య కార్యత్వం, విశ్వస్య భ్రాంతి కార్యత్వం. కాబట్టి ఈ కార్యం అన్నటువంటిది కారణము కార్యము రెండు. ఏమి జగత్తేమిటి? కార్యం. ఈ కార్యం ఏమిటి అంటే విశ్వస్య భ్రాంతి, విశ్వము యొక్క భ్రాంతి, విశ్వము యొక్క యథార్థాన్ని తెలుసుకోవడం వల్ల లేకపోవడం వల్లనే విశ్వం ఒకటి ప్రత్యేకంగా ఉన్నది. ఆ భ్రాంతి వల్లనే జాగ్రత్తలో ఒకడున్నాడు, స్వప్నంలో ఒకడున్నాడు, సుషుప్తిలో ఒకడున్నాడు, ముగ్గురికి ఏకత్వం లేదు, ఇలాంటి భ్రాంతి కలుగుతూ ఉన్నది అని మహర్షులు కూడా చెప్పారు. నహ్యస్తి కించిత్ సత్ సత్యత్వం. ఏమి నహి అస్తి, కించిత్ అక్కడ నాస్తి. ఏమిటి? తత్సత్యత్వం. తత్సత్యత్వం అంటే దేని యందు ఏది ఆరోపింపబడిందో అది సత్యము అన్నమాట కించిత్ కూడా లేదు. అది అన్నమాట. అది మరి ఎట్లా మరి భావిస్తున్నాడు? భ్రాంత్యా కల్పిత వస్తున, కల్పిత వస్తువు యందు భ్రాంతి ద్వారానే అతడు కేవలము మూడవస్థలలో ముగ్గురు ఉన్నారంటాడు. అర్థమైందా? మూడవస్థలో ఉన్నవాడు ఒక్కడే. మూడవస్థలో ముగ్గురుంటే ఇప్పుడు మనకు కూడా కుదరదు వ్యవహారానికి. జాగ్రత్తలో డబ్బు ఇచ్చేసాం, ఏమంటారు? ఇచ్చాం. మళ్ళీ ప్రతిరోజు మారేవాడు ఒకడు ఉన్నాడు అనుకో, అటు డ్యూటీలు వేసుకున్నాడు అనుకో, వీడు ఇచ్చిన డబ్బు వీడికే గుర్తుపడదు, ఎందుకంటే వాడు లేడు కాబట్టి. అందుచేత ఒకడే ఉంటాడు మూడవస్థలు. ఇచ్చినోడు ఒకడు, రాసుకున్నాడు ఒకడు ఉండడు. ఇచ్చింది ఈయన కాబట్టి మూడవస్థల్లోనూ ఒకడే. అతని డ్యూటీలు మరి మార్పులే. ఏ ఫ్యాక్టరీకైనా ముగ్గురు మార్పు ఉంటారు. ఈయన మారాడా, వాడిచ్చింది వీడికి తెలీదు, వీడిచ్చింది వాడి. మనమే మర్చిపోతాం డబ్బు ఇచ్చి కూడా. ఎందుకంటే గుర్తు చేసేవాడు ఒకడైపోయాడు, ఇచ్చినోడు ఒకడైపోయాడు, పుచ్చుకున్నాడు ఇంకోడైపోయాడు. అది చేత మూడిట్లోనూ ఒక్కడే ఉంటాడు. మరి ఇప్పుడు రాత్రి పడుకున్నప్పుడు ఒకటి జ్ఞాపకం పెట్టుకున్నాం. మరి తెల్లారి జ్ఞాపకం వస్తుందా లేదా? పడుకున్నాడు వేరేగా వాడు జ్ఞాపకం లేకుండా చేసాడు అనుకో, తెల్లారి ఏం పని చేయాలో తోచక వస్తాం మనం. అర్థమైందే? అందుచేత మూడవస్థలు ఉన్నవాడు ఒక్కడే. ఎలాగయ్యా వేరే వేరే వ్యభిచారత్వం అంటే చిత్త భ్రాంతి, అంతకన్నా ఎక్కువ లేదు అనేది. కాబట్టి మహర్షిభిహి అభ్యుపేతం, వారు కూడా చక్కగా అంగీకరించారు. ఏమని అంగీకరించారు అంటే ఈ మూడవస్థల్లో మార్పు అన్నటువంటిది ఏదైతే ఉన్నదో అది వీడు భ్రాంతి చేతే మార్పు కానీ ఇంకో చేత కాదు. అందుకు నహి అస్తి కించిత్ సత్యత్వం, వేరువేరుగా ఒక్కొక్కటి ఉన్నదని దాంట్లో సత్యత్వం కొంచెం కూడా లేదు. అది లాస్ట్లో చెప్పేశాడు. భ్రాంత్యా కల్పిత వస్తున, కల్పిత వస్తువు అంతా కూడా అజ్ఞానం చేతే మనకి భ్రాంతి చేతే యథార్థం అని అనుకుంటాడు, కానీ యథార్థమో కాదు. అది ఇక్కడ తేల్చాడు. ఈ ప్రకారముగా మనకి ఆ యొక్క తత్వాన్ని బాగా అవగాహన అయినటువంటి దివ్యశక్తిని, సత్కర్మనిష్టనం, భగవద్భక్తిని, ఆత్మజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య అఖండ ఐశ్వర్యాన్ని కూడా శంకరాచార్యుల వారు అమ్మవారు ఇచ్చి సదా రక్షించుగాక.